ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు స్కిట్ చేయాలంటే ఏం కావాలి? స్వయం కృషి. స్కిట్ కొట్టాలంటే ఏం కావాలి? స్వయం కృషి. కానీ ఈ స్కిట్ పర్ఫార్మ్ చేయాలంటే ఎవరు కావాలి? వేణు వండర్స్ అండ్ టీమ్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్. చుట్టినా లేట్ అయిపోయింది అమ్మో బంగారు ఓమైంది నాన్న లేట్ చేసిన బంగారు ఒక్క నిమిషం అయిపోద్ది నాన్న తీసా నేనేగా యాక్చువల్గా రాత్రి తాగిన దిగాలంటే హ్యాంగ్ ఓవర్ పెగ్గేయాలి సార్. సారీ. యాక్చువల్లీ నేను నా దుకాణం మీద కూకోగానే దేవుడికి దండం పెట్టుకున్నాను సార్. అది నా ఆచారం. ఆహా చెప్పు రక్షతి రక్షిత. చెప్పులను రక్షించండి, ఆ చెప్పు మీ పాదాలను రక్షిస్తుంది. సూదిలో దారం గుచ్చి ఆ సూదిని నీ ఒంట్లో గుచ్చి సైజుల కోసం నీ సైడ్లు కోసి షేపుల కోసం నీ ఊపిరి తీసి నిన్నెక్కి తొక్కి ఎండలో వానలో ముళ్ళలో పెంటలో కుంటలో మంటలో నిన్నెక్కేసి తొక్కుతున్నారే. నిన్నెక్కి తొక్కుతూ వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళ కాళ్ళ కిందలో నువ్వు నలిగిపోతూ వెలిగిపోయే కొవ్వతిలా అరిగిపోతున్న చెప్పమ్మా 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 బంగారు చెప్పమ్మా. నువ్వు లేక మనిషి కాలికి మనుగడనే లేదమ్మా. సార్, ఒక మనిషి మన కళ్ళ ముందు ఎదుగుతూ ఏమంటారు సార్? వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు అంటారు. అది తప్పు సార్, అది తప్పు. రేష్మి ఒకసారి నిలబడి రామ్మా, నిలబడి నేను చేయను. రేష్మి ఎంత చిన్న స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయికి ఎదిగింది సార్. ఈ రోజు 2 రాష్ట్రాల్లో ఒక నెంబర్ 1 స్థాయిలో ఉంది సార్. ఇప్పుడు దేని మీద నిలబడింది సార్? చెప్పు మీద సార్. హై హీల్స్ మీద నిలబడింది సార్. ఆ చెప్పుకు వాల్యూ లేదు సార్. ఒక్కసారి చెప్పు తీసి నిలబడమను. నాకంటే పొట్టిది, హైట్ తెలిసిపోదు. అంతెందుకు సార్, రోజా గారు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు? ఈ చెప్పు వల్ల సార్. ఎందుకంటే ఆ చెప్పులు వేసుకునే పాదయాత్ర చేసి ఇంటింటికి ఓటు అడిగింది సార్ ఆ చెప్పుతో. అటువంటి చెప్పుకు వాల్యూ ఇస్తుందా సార్? ఆవిడ ₹1,00,000 శారీ కట్టుకొని అందంగా లక్ష్యంగా తయారించి కూర్చుంటుంది సార్. కానీ చెప్పు లేకుండా వస్తుందా సార్? అంతెందుకు సార్, మీరు అంత హైట్ ఉన్నారని చెప్పులు వదిలేస్తున్నారు సార్. హాఫ్ ఇంచు చెప్పులైనా వేసుకుంటారు సార్. అంతెందుకు సార్, ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ జబర్దస్త్ ఒకప్పుడు స్పాన్సర్ చెప్పు సార్. అటువంటి చెప్పుకు వాల్యూ ఇవ్వండి సార్. అటువంటి చెప్పుకు వాల్యూ ఇవ్వండి సార్. సరే చెప్పమ్మా, మనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. చెప్పమ్మా, నువ్వేం కంగారు పడకు. నీకు నీ అన్నయ్య ఉన్నాడు. ఈరోజు ఏ కష్టం వస్తాడు, ఏం చేస్తాడు? దరిద్రం దరిద్రం దరిద్రం. మొన్ననే ఉన్నా 300 పెట్టి కష్టపడి చెప్పులు కొంటది. నమ్మ దరిద్రం చెప్పులు దరిద్రం. కుట్టవి ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తాను? ఎందుకు ఇంత ఓవరాక్షన్? ఏదో సంటి పాపను ఏదో పక్కన సంకం తీసుకున్నట్టు. సార్, చెప్పును హేళన చేసి మాట్లాడకండి సార్. చెప్పును హేళన చేయకపోతే పిల్లాన్ని పక్కలో పడేసుకున్నట్టు పడుకోమంటావా, లేకపోతే నెత్తిన పెట్టుకుని ఓ ఊరేమంటారు? ఎవడరా నువ్వు ఓవరాక్షన్? రాముడు రాజ్యం వదిలేసి అడవికి వెళితే భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు చెప్పులు పట్టుకొని నెత్తి మీద ఊరేగుతూ సింహాసనం మీద కూర్చోబెట్టారా? నువ్వు ఊరేగితే తప్పేంట్రా? వాళ్ళు దేవుళ్ళు అన్నా, దేవుళ్ళు. నేను మనిషిని. నువ్వు భరతుడి కంటే నువ్వేం చేస్తావు అన్న? నేను సింగర్ అయ్యండి చెప్పు గొప్పతనం తెలియదురా నీకు? చెప్పుకు సింగర్కి ఏమైనా సింక్ ఉందా అన్న? ఎంత మంది సింగర్లు చెప్పు గొప్పతనం గురించి మాట్లాడారా? చిరంజీవి గారు చెప్పు గురించి ఎంత గొప్పగా పాడారా? చిరంజీవి గారు ఏమన్నారన్నా? చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని. ఆయన చెప్పింది వేరే చెప్పు, నువ్వు చెప్పింది వేరే చెప్పు. ఏ చెప్పు అయితే ఏంట్రా? ఆ చెప్పు చెప్పు అని రాస్తారు కదా. నువ్వెవరు ఫ్యాను? మహేష్ బాబు సోనాలి బేంద్రని ఎలా పిలిచాడు రా ప్రేమగా? ఎలా లౌగీతం పాడాడు రా? ఎలా అన్నా? చెప్పమ్మా 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 అంటుంది ఆరాటం అని సోనాలి బేంద్ర పడిపోయింది.
ఎలా అయినా రమేష్ బాబు భూమికకు ఎలా ఎలా అన్నా? చెప్పువే గాలి చల్లగాలి అని భూమికను పడేశాడు రా. అక్కినే నాగేశ్వరరావు గారు మహానుభావుడు చెప్పు గురించి ఎంత గొప్పగా పాడారా. ఆయన కూడా పాడాడు అన్న. ఆయన ఏం పాడారా? చేతిలో చెయ్యేసి చెప్పు బాగున్నారా మహానుభావుడు. మీరు పాటకు ముందున్న పదాన్ని చూస్తున్నారు కానీ పాట వెనుకున్న భావాన్ని గ్రహించట్లేదన్న. మీరు జడ్జిల ముందు చేసే పర్ఫార్మెన్సే కావాలి కానీ స్టేజ్ వెనకాల చేసే రిహార్సల్ ఎవరికి కావాలి? చెప్పులు ఎలా చూసుకుంటాం? చెప్పులు ఎలా చూసుకుంటాం? బుద్ధి వచ్చిందన్న. బంగారంలా చూసుకుంటారు. చెప్పులు తీసుకో, నెత్తి మీద పెట్టుకో. చెప్పు ఎలా చూసుకుంటావు ఇప్పుడు? బంగారంలా నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. వెళ్ళారు. చెప్పమ్మా చెప్పమ్మా నా బంగారు చెప్పమ్మా. చెప్పు చెప్పు అరే చెప్పు చెప్పు. చూడండి సార్, నా బంగారు తల్లి చెప్పంటే ఎంత ఆరాధన భావమో. చెప్పు చిన్న బంగారు చెప్పు. కూర్చొని మాట్లాడు తల్లి, కూర్చొని మాట్లాడు. చెప్పు. అప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడుతుంది చెప్పంటే. చెప్పు బంగారం. పగ్గేస్తావా? వితౌట్ వాటర్. చెప్పు తీసుకొని కొడతా నేను. ఏం మాట్లాడావు ఇప్పుడు? ఏం మాట్లాడావు? ఫోన్ లో వంద మాట్లాడతాను ఏంటి? కాదు, నువ్వేం మాట్లాడావు? నేను బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నా మొగుడు నన్ను ఏమన్నాడు? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చెప్పు చెప్పు. బంగారం చెప్పు. చిచి, నా బంగారం బట్టి నేనే రాంగ్ గా విన్నాను. చెప్పు. అయ్యో ఎంత ప్రేమ అమ్మ నీకు చెప్పండి. చెప్పు రా బంగారం. అయ్యో నాన్న చెప్పు. ఇంకొక పెగ్గేస్తావా చిట్టి? చెప్పు. ఇంకొక పెగ్గేస్తావా? కోటర్ అయితే పర్లేదు. థ్యాంక్ యూ నాన్న. చెప్పు చెప్పు. నిన్ను మళ్ళీ ఏమన్నావే? ఏమన్నా చెప్పు విరిగేలా కొడతావా? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గొడవ అయితే మీరు కొట్టుకొని చంపండి. మధ్యలో చెప్పునేందుకు మీరు కొడతావే? కొడతావే? చెప్పు గురించి చిప్ప కొడతావు. మా మమ్మీ కూడా కొట్టలేదు తెలుసా? వస్తే అమ్మ నిన్ను నవమాసాలే మోస్తుంది కానీ చెప్పు నిన్ను జీవితాంతం మోస్తుంది. కాదే, ఎవడన్నా నిన్ను రోడ్డు మీద ఒక అబ్బాయి వెళ్తూ కత్తిలా ఉన్నావు అంటే ఏమంటావే? చెప్పు తీసుకొని కొడతానంటాను. అటువంటి చెప్తావే? చెప్పు. ఇప్పుడు చెప్పు ఎలా చూసుకుంటావు? చెప్పు. చెప్పును బాయ్ ఫ్రెండ్ లా చూసుకుంటా. చూసుకో. చెప్పమ్మా చెప్పమ్మా. ఏ బంగారు చెప్పు. అంటే నువ్వు అమెరికాలో అనుకుంటావు, అన్నపూర్ణాలో తెలుగు మాట్లాడు. చెప్పమ్మా చెప్పమ్మా బంగారు చెప్పమ్మా. నువ్వు లేక మానవ మనగడ. ఒక్క చెప్పు, ఒక్క చెప్పు. ఏళ్ల తరబడి ఇదే చెప్పేసుకొని నడిచాం, ఇదే చెప్పుల మీద పరిగెత్తాం. ఎవడైనా ఎదురు తిరిగితే అదే చెప్పుతో కొట్టాం. అటువంటి చెప్పును చీపుగా ఎవరైనా మాట్లాడితే చెప్పుతో కొడతా. బాటా చెప్పైనా, రీటా చెప్పైనా, రీబాక్ చెప్పైనా, అడిడాస్ చెప్పైనా, ప్యూమా చెప్పైనా ఏదైనా చెప్పులు బ్రాండ్లు వాడి అవి అరిగిపోయిన తర్వాత చిత్తగుండలో పడేస్తే అదే చెప్పుతో కొడతా. నాడా తెగిన గూడా తెగిన, అరిగిపోయిందని పాడేసిన, విరిగిపోయిందని పాడేసిన, ఒక్కొక్క చెప్పుతో లెక్క ప్రకారం చెప్పుకోలేని చోట చెప్పుతో కొడతా. అరే పొట్టి పొట్టి పొట్టి, నేను ఇక్కడ ఉన్నా, అక్కడ ఉంది రేష్మి. సరేరా చూడలేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు డైలాగ్ చెప్పరా. చెప్పుతో కొడతా. ఒరే, నువ్వు మామూలు చెప్పులు కుట్టవాడి కాదురా. చెప్పులు కుట్టడానికి ఉద్ధరించడానికి వచ్చిన చెప్పుల తోపు, చెప్పు పత్తిరా. ఎల్ల కాలు, ఎల్ల చెప్పు, పరమిషం. నాది కాదురా. షేవింగ్ చేస్తున్న పొద్దున్న మీసం ఊడిపోయింది. కొట్టరా త్వరా. నాది కాదురా, నీది. నా తొడగొట్టలేనురా, సెకండ్ పుట్టింది. అయితే నేను కడతానురా. తొడ మధ్యలో కొట్టావురా. నేను కొడతాను చూడరా. కొట్టు. 60 ఏళ్ల వయసులో ఆవేశాన్ని తప్పించావురా. ఇప్పుడు నేను ఎక్కడని వెతుక్కోవాలరా?
మొన్ననే కొన్నా అప్పుడే తెప్పినాయి ఈ అమ్మ చెప్పులకు నా భారతని లా 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 లా. వెరీ బ్యూటిఫుల్ ఆగేదాకా నా గుండె జారిపోయిందే. వేణు వండర్స్ అంటే రోజా గారు. వేణు మ్యామ్. చెప్పు మీద బాగా రీసెర్చ్ చేశారు. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. నువ్వు చెప్పేటప్పుడు ఆ సాంగ్ లో ఉండే చెప్పుకి నీ చెప్పుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ భలే సింగ్ చేసావు తెలుసా అన్ని కూడా. థ్యాంక్ యూ. అలాగే టైమింగ్స్ అందరివి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా లేడీ గెటప్ లో సౌండ్ ఏంటో చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది. నాగబాబు సార్. చెప్పు తాను స్వయం కృషి నుంచి తీసుకొని చిన్న ఫన్ అలా తీసుకుంటూ వచ్చి చెప్పులో అంటే యాక్చువల్గా మెసేజ్ ఉంది దీంట్లో. తర్వాత ఆయన ఒకటి బాగా చేశాడు, మధ్యలో మేకలాగా అరుస్తాడు. మిగతా పార్టిసిపెంట్స్ బాగా చేశారు. మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం చక్కగా. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. బాగుంది. గుడ్.